శ్రీమాత్రే నమః. ఈరోజు 35వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 34వ శ్లోకాన్ని చెప్పుకుందాం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. 35వ శ్లోకం. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. ఏదైతే జ్ఞాత్వా తెలుసుకున్న పిదప నా లేదు లేదా కాదు, పునర్మోహం మరలా భ్రాంతి, ఏవం ఈ విధముగా, యాస్యసి నీవు పొందుదువు, పాండవ అర్జున, ఏన దీని చేత, భూతాన్యశేషేణ ప్రాణులు సమస్తము, ద్రక్ష్యస్యాత్మన్యథో మయి నీవు చూచెదవు నా యందు అంటే ఇక్కడ కృష్ణునిలో, అంటే నాలో అనేసి కృష్ణునిలో. ఈ మార్గాన్ని అనుసరిస్తూ మరియు గురువు ద్వారా జ్ఞానోదయం సాధించిన పిమ్మట, ఓ అర్జున, నీవు మరల మోహంలో పడిపోవు. ఈ జ్ఞాన ప్రకాశంతో నీవు సమస్త ప్రాణులు భగవంతుని అంశములే అని, అవి నాయందే స్థితమై ఉన్నాయని గ్రహిస్తావు అని భగవంతుడికి కూడా అర్జునునికి ఉపదేశిస్తున్నారు. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. 36వ శ్లోకం రేపు చెప్పుకుందాం.